దొనకొండ మండలంలోని కొచ్చెర్లకోట, సిద్దాయిపాలెం గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రైతులతో కలిసి కంది పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దొనకొండ మండలం వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ కంది పంటలో మరొక మచ్చల పురుగు ఉధృతి కనిపించినట్లు తెలిపారు. ఈ పురుగు నివారణకు పంట వేసిన 30 రోజుల నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి 5% వేప గింజల కాషాయం లేదా వేప నూనె 5 మిల్లీమీటర్ల 1 లీటర్కు నీటిని కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా నోవాల్యూరాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 20%, WG 40 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములకు 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి మందులను మార్పిడి చేస్తూ వారానికి ఒకసారి పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే కంది పంటలో వెర్రి తెగులు కూడా గమనించామని చెప్పారు. ఈ తెగులు సోకిన మొక్కల్లో చిన్న చిన్న ఆకులు విపరీతంగా పెరిగి పూత రావటం లేదని వివరించారు. ఈ వ్యాధి ఫీడ్ నల్లి, ఆకుపచ్చ నల్లి ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. నల్లి నివారణకు 1 లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే కందకం పొడి లేదా 4 మిల్లీలీటర్ల కెరేతేన్ మందును కలిపి వారానికి ఒకసారి 2 దఫాలుగా పిచికారీ చేయాలని సూచించారు. అలాగే ఈ తెగులును తట్టుకునే ICPL 86119, ICPL 85063, BSNR 3, BSNR 736 వంటి రకాల కంది విత్తనాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బహుళార్థ ప్రయోజన విస్తరణ అధికారి విన్నిబాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు మహమ్మద్ రఫీతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.